ఈరోజు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి రాష్ట్ర ప్రభుత్వం ఉన్నత విద్యా మండలి నిద్రపోతా ఉన్నాయి. ఆనాడు మీరు ఇచ్చినటువంటి మాటలు మర్చిపోయారేమో, వాటిని అన్నింటినీ గుర్తు చేద్దాం. ఇప్పుడు జరుగుతున్నటువంటి అసెంబ్లీ సమావేశాలు ఈ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి విశ్వవిద్యాలయాల్లో ఉన్నటువంటి అవినీతి అక్రమాల పట్ల చర్యలు తీసుకుంటామని చెప్పినటువంటి విద్యాశాఖ మంత్రి బాబు గారు అయితే అసలు నాకు విద్యార్థులతో సంబంధమే లేదు, ఎందుకంటే వాళ్ళ తల్లిదండ్రులు కదా నాకు ఓట్లేసి గెలిపించింది కాబట్టి నేను విద్యార్థుల గురించి మాట్లాడిన అంటాడు. లోకేష్ గారు మాత్రం విద్యాశాఖ మంత్రి, కనీసం నువ్వైనా మాట్లాడాలి కదా. ఈరోజు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి రాష్ట్ర ప్రభుత్వం ఉన్నత విద్యా మండలి నిద్రపోతూ ఉన్నాయి. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విశ్వవిద్యాలయాల్లో అన్నిటికీ రెగ్యులర్ వైస్ ఛాన్సలర్లు లేక రెగ్యులర్ రిజిస్టర్ లేక పరిపాలనా విభాగాలకు సంబంధించినటువంటి దాంట్లో పూర్తి స్థాయిలో యూనివర్సిటీలు తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ప్రత్యేకించి విద్యార్థులు తీవ్ర సంక్షోభంలో ఉన్నారు. ఒక అకాడమిక్ ఇయర్ ప్లాన్ గడువు ముగిసి ఇప్పటికింకా అడ్మిషన్లు పూర్తిగా లేక డిపార్ట్మెంట్ క్లోజ్ అవుతూ ఓ పక్క ప్రొఫెసర్లు లేక అధ్యాపకులు లేక ఉంటే ఏ విధంగా ఉన్నత విద్య ముందుకు వెళ్తుందో విద్యాశాఖ మంత్రి సమాధానం చెప్పాలి. ఈ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి విశ్వవిద్యాలయాల్లో ఉన్నటువంటి అవినీతి అక్రమాల పట్ల చర్యలు తీసుకుంటామని చెప్పినటువంటి విద్యాశాఖ మంత్రి ఇప్పటికీ ఒక్క మాట కూడా ఏ ఒక్క యూనివర్సిటీలో కూడా చర్యలు తీసుకోలేదు. అదేవిధంగా ఈ విజయవాడ నగరానికి కూతవేటు దూరంలో ఉన్నటువంటి కృష్ణా యూనివర్సిటీకి నిధులు కేటాయించడంలో వైఫల్యం చెందారు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యూనివర్సిటీలకు సంబంధించి విద్యాశాఖ మంత్రి కార్పొరేట్ యూనివర్సిటీలకు ఒత్తాస పలుకుతూ ప్రభుత్వ విద్యను విధ్వంసం చేయడమే ఈ ప్రభుత్వ లక్ష్యంగా పెట్టుకుందని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం. పేద విద్యార్థులందరికీ రియంబర్స్మెంట్ కల్పిస్తానని చెప్పి 77 రద్దు చేస్తానని చెప్పి హామీ ఇచ్చారు. ఆ విధంగా హామీ ఇచ్చి దాన్ని మర్చిపోయి రద్దు చేయకపోవడం వల్ల 5 లక్షల మంది విద్యార్థులు ఒక అకాడమిక్ ప్లాన్ ప్రాపర్గా నడిపించకపోవడం లేదా 77 రద్దు చేయకపోవడం వల్ల 5 లక్షల మంది విద్యార్థులు ఉన్నత విద్యకు దూరమయ్యారు. కాబట్టి విద్యాశాఖ మంత్రి తక్షణం మేల్కోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. లేకపోతే పెద్ద ఎత్తున ఆందోళనకు శ్రీకారం చుడతామని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిక చేస్తూ ఉన్నాం. ఏఐఎస్ఎఫ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమితి పిలుపులో భాగంగా ఈరోజు విజయవాడ నగరంలో ఉన్నటువంటి లెనిన్ సెంటర్ నుంచి ఈ ప్రభుత్వానికి, కూటమి ప్రభుత్వానికి, మరీ ముఖ్యంగా నారా లోకేష్ విద్యాశాఖ మంత్రి గారికి ఆనాడు మీరు ఇచ్చినటువంటి మాటలు మర్చిపోయారేమో, వాటిని అన్నింటినీ గుర్తు చేద్దాం. ఇప్పుడు జరుగుతున్నటువంటి అసెంబ్లీ సమావేశాల్లో సుదీర్ఘంగా విద్యారంగంపై చర్చించాలని చెప్పి కూడా ఏఐఎస్ఎఫ్గా మేము ఈరోజు లోకేష్ గారికి తెలియపరుస్తున్నాం. మీరు విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు, మరియు అసెంబ్లీ సమావేశాలకు వెళ్తున్నారు. ఆనాడు యుగాలం పాదయాత్ర చేసే ముందుగా మీరు ఇచ్చినటువంటి హామీలనే మేము తెలియపరుస్తున్నాం, గుర్తు చేస్తున్నాం. లోకేష్ గారు, మీరు ఆనాడు ఏం చెప్పారు? మనం అధికారంలోకి రాగానే మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే జీవో నెంబర్ 78 రద్దు చేస్తా, అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ విశ్వవిద్యాలయ ఖాళీగా ప్రొఫెసర్ పోస్టులను భర్తీ చేస్తా, ప్రతి జిల్లాకి ఒక విశ్వవిద్యాలయం ఏర్పాటు చేస్తా అన్నాడు. మరి జీవో నెంబర్ 78 రద్దు చేయడం చేతకాలే, ప్రొఫెసర్ పోస్టులు ఖాళీగా భర్తీ చేయడం చేతకాలే, అదేవిధంగా ఒక్కొక్క జిల్లాకి ఒక విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయడం చేతకాలే. కనీసం ఉన్నటువంటి యూనివర్సిటీల్లో ప్రొఫెసర్ పోస్టులు భర్తీ చేయండి అని చెప్పి ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తున్నాం. జీవో నెంబర్ 78 రద్దు చేయండి మీకు గుర్తు చేస్తున్నాం. అదేవిధంగా 3 జిల్లాలకి ఎన్టీఆర్, కృష్ణా, ఏలూరు జిల్లాల్లో ఉన్నటువంటి ఒకే ఒక యూనివర్సిటీ కృష్ణా యూనివర్సిటీ, దాంట్లో విద్యార్థులకి మౌలిక సదుపాయాలు లేవు, అదేవిధంగా వసతి గృహం లేదు. దేశంలోనే ఎక్కడ కూడా ఏ విశ్వవిద్యాలయంలో కూడా ఇలాంటి యూనివర్సిటీ వసతి గృహం లేనటువంటి విశ్వవిద్యాలయం ఏదైనా ఉందంటే అది మన కృష్ణా యూనివర్సిటీ అని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం. కావున మీరే వెంటనే ఆలోచన చేయండి. కృష్ణా యూనివర్సిటీకి వసతి గృహం ఏర్పాటు చేసి ఖాళీగా ఉన్నటువంటి రాష్ట్ర వ్యాప్తంగా 3000 పైచులకు ప్రొఫెసర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి, వాటిని వెంటనే భర్తీ చేయాలని చెప్పి కూడా ఈ సందర్భంగా లోకేష్ గారికి తెలియజేస్తున్నాం. విద్యాశాఖ మంత్రి ఆయన అసెంబ్లీ సమావేశాలకు వెళ్తున్నారు, 2 రోజుల నుంచి జరుగుతున్నాయి. దాంట్లో ఒక్కరు కూడా విద్యాశాఖ గురించి మాట్లాడరు. బాబు గారు అయితే అసలు నాకు విద్యార్థులతో సంబంధమే లేదు, ఎందుకంటే వాళ్ళ తల్లిదండ్రులు కదా నాకు ఓట్లేసి గెలిపించింది కాబట్టి నేను విద్యార్థుల గురించి మాట్లాడిన అంటాడు. లోకేష్ గారు మాత్రం విద్యాశాఖ మంత్రి, కనీసం నువ్వైనా మాట్లాడాలి కదా. మీరు ఒక శాఖకు మంత్రిగా ఇచ్చిందానికన్నా మీరు న్యాయం చేయాలి కదా. ఒక్క సమస్య గురించి మాట్లాడుకుని ఒక పదవాన్ని మాట్లాడాలి కదా, అది చేత కాదు. మరి అలాంటప్పుడు మీరు విద్యాశాఖ మంత్రిగా ఎందుకు మన ఆంధ్ర రాష్ట్రం నుంచి ఇప్పుడు అసెంబ్లీ సమావేశానికి ఎందుకు మీరు ప్రాతినిధ్యం ఇస్తున్నారు? కావున మీరు విద్యాశాఖకి న్యాయం చేయలేరు కాబట్టి మీరు వెంటనే రాజీనామా చేయాలని చెప్పి కూడా ఈ సందర్భంగా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారికి తెలియపరుస్తున్నాం. మీకు చేతనైతే
అయితే విద్యాశాఖ గురించి రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులు ఎదుర్కొన్న సమస్యలపైన సుదీర్ఘంగా అసెంబ్లీ సమావేశంలో చర్చించండి, ప్రధానంగా అజెండా పెట్టండి, ప్రత్యేక నిధులు కేటాయించండి, విద్యారంగం తద్వైపున అభివృద్ధి చేయండి. కానీ ఈరోజు మండలానికి ఒక ప్రభుత్వ జూనియర్ కాలేజ్ అన్నావు, మరి దాన్ని ఏర్పాటు చేయడంలో పూర్తిగా వైఫల్యం. కానీ మండలానికి కాదు, వీధికి ఇంటికి పక్కనే ఒక నారాయణ జూనియర్ కళాశాల పుట్టగొడుగులు పుట్టుకొచ్చినట్టుగా నారాయణ చైతన్య కళాశాల పుట్టుకొస్తున్నాయి. అంటే మీరు అధికారంలోకి వచ్చింది కార్పొరేటు ప్రైవేటు కళాశాలను మీ యొక్క ఎమ్మెల్యేలు మంత్రుల యొక్క విద్యా సంస్థల్ని పెంచి పోషించుకోవడానికి వచ్చారా, లేకపోతే పేద మధ్యతరగతి విద్యార్థులకు ఉచిత విద్య దగ్గర చేస్తున్నారు, దాన్ని న్యాయంగా వారికి అందించడానికి వచ్చారని చెప్పి ఈ సందర్భంగా మేము నారా లోకేష్ గారిని ప్రశ్నిస్తున్నాం. కావున వెంటనే విద్యారంగంలో ఎదుర్కొన్న సమస్యలు పరిష్కరించాలని చెప్పి, లేకపోతే మీరు రాజీనామా చేయాలని చెప్పి కూడా విద్యార్థుల పక్షాన ఏఐసీఎఫ్గా మేము డిమాండ్ చేస్తున్నాం.